Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by Parampara Flavors of India, ప్యూర్ వెజ్ రెస్టారెంట్, బంజారా హిల్స్ అండ్ అబిట్స్. హాయ్ నాన్న, ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో ఒక హార్ట్ వార్మింగ్ హిట్ కింద అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాని తెరకెక్కించింది మాత్రం డెబ్యూటెంట్ డైరెక్టర్ శౌర్య గారు అనమాట. ఆయన మన ముందు ఉన్నారు. సో ఈ సినిమా నాటి హాయ్ నాన్న గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు శౌర్యు గారు మాటలో విందాం. హలో శౌర్యు గారు. హలో అండి. మీ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది సార్. మీరు తీసిన సినిమాలు ఆయన శౌర్య అని అంటారు, లేకపోతే శౌర్యు అని అంటారు. శౌర్యు అని ఉంది మీ పేరు. అంటే ఏదైనా న్యూమరాలజీ బాగా నమ్ముతారా మీరు? లేదా, న్యూమరాలజీకి దానికి సంబంధం లేదు. వేరే అదర్ రీజన్స్ వల్ల జస్ట్ చేంజ్. హాయ్ నాన్న అనే సినిమా యాక్చువల్గా నాని గారు చెప్పారు. అంటే ఇది ఎందుకు ఒప్పుకున్నారంటే ఈ సినిమా మిమ్మల్ని ఏడిపించదు, ఒక అడ్రినలైన్ రష్ ఇస్తుంది అనేది. బేసిక్గా అడ్రినలైన్ రష్ అంటే మనం ఏదన్నా ఒక ప్యూర్ కమర్షియల్ జోనర్కి ఇలాంటి వాటికి వాడతాం. ఇలాంటి సినిమాల్లో ఆయన ఆ మాట చెప్పగానే చాలా క్యూరియాసిటీ వచ్చింది. ఇదేంటి నాని గారు అంటే ఈ సినిమా ఈ జోనర్లో ఒక అడ్రినలైన్ రష్ అంటున్నారు ఏంటనేది. అది సినిమా చూసిన తర్వాత మేము ఎక్స్పీరియన్స్ చేయగలిగాం. సో ఫస్ట్ టైం అంటే ఒక డెబ్యూటెంట్గా వస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో నాని గారు ఎలా అయ్యారంటే డెబ్యూటెంట్ డైరెక్టర్ ఎవరైనా ఒక హానెస్ట్గా కథ రాసుకుంటే నాని గారు ఉన్నారులే అనే స్టేజ్ వచ్చేసింది కదా. సో మరి మీరు ఈ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ నాని గారికనే రాసుకున్నారా, లేకపోతే నాని గారికి తర్వాత వినిపించడం జరిగింది? యాక్చువల్లీ కథ నాని గారికి అని రాయలేదండి. అంటే అలా రాయండి, ఏ స్టోరీ కూడా ఈ యాక్టర్స్ కానీ రాయమని. స్టోరీ థాట్ బాగుండాలి, అది ఇంట్రెస్ట్ అవ్వాలి. సో అది చేసుకున్న తర్వాత అప్పుడు కథ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇది నాని గారికి బాగుంటది అనుకోవడం జరిగింది. ఓకే. సో నేనే కదా, ప్రొడ్యూసర్స్ కూడా అదే అనుకుని నాని గారు వినిపించారు. మీరు అన్నట్టే ఆయన ఆనెస్ట్ కథ ఏమైనా దొరికితే డెబ్యూటెంట్ కాదా అని చూడకుండా ఆయన చేస్తారు. సో అలానే చేసి వి జస్ట్ వెంట్ అలాంగ్. అంటే మనం కథ ఎంత బాగా రాసినా కూడా నెరేషన్లో కూడా తడబడకుండా ఎక్కడ కూడా మనం అనుకున్న ఫీల్ ఎగ్జాక్ట్గా క్యారీ చేయగలగాలి కదా. సో మరి మీరు అంటే ఎలా యాక్ట్ చేసి చూపించారా, లేకపోతే ఎలా దాన్ని నాని గారికి నెరేట్ చేశారు? ఆయన ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేస్తారా, చేంజెస్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే అయిపోయిందండి. చేంజెస్ ఏమీ పెద్ద లేవు. అండ్ యాక్ట్ చేయనండి, నేను యాక్ట్ చేసి ఏం చూపినండి. జస్ట్ దట్ కథ ఏంటి అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వే ఉంటారు కదా. నేను అంతా యాక్ట్ చేసి ఏం చూపినండి. జస్ట్ టెల్ హిమ్ అబౌట్ ద స్టోరీ. అది ఇన్సెప్ట్ చేస్తా, అది చాలా నీట్ గా నా స్టోరీ ఎలాబరేట్ గా చెప్తా. నేను బాగానే చెప్తా, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంటుంది కాబట్టి, రాసుకుంటాను కాబట్టి. సో నాన్ లీనియర్ గానే కథ చెప్పడం జరిగింది. సో ఎక్సైటెడ్ అండ్ సూపర్ థ్రిల్డ్ అండ్ హీ సెడ్ ఓకే లెట్స్ డూ దిస్. అయితే ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఎవరైనా కూడా ఎక్కువ మంది అంటే ఈ మధ్యకాలంలో కానీ జనరల్గా ఎప్పుడు ఎక్కువ మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఏంటంటే ఈజీగా పాస్ అయ్యే దారే వెతుక్కుంటారు. అంటే ఒక కమర్షియల్ ఎడ్జ్ ఉన్న సినిమా కానీ, లేదంటే ఒక అంటే యూత్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కానీ, ఇలాంటివి ఈజీగా క్లిక్ అవుతాయి కాబట్టి అలాంటివి తీసుకుంటారు. సో మరి మీరు ఈ కైండ్ ఆఫ్ జోనర్లో తీయాలంటే కనుక ఇప్పుడు నాని గారు లాంటి యాక్టర్ దొరికారు, మంచి స్టార్ క్యాస్ట్ దొరికారు, అందరూ ఉన్నారు. బట్ ఆ ఎమోషన్స్ని ఎలివేట్ చేసి చెప్పేది ఏంటంటే ఒక్కొక్కసారి రీచ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనం అనుకున్నంత రీచ్ అవ్వకపోవచ్చు యాక్చువల్గా. సో మరి అంత ధైర్యం ఎందుకు చేశారు మీరు? నాకు ఇది ఈజీ అండి. నాకు మీరు అన్నట్టు కొంచెం కమర్షియల్ ఎడ్జ్ ఉన్న సినిమాలు కానీ, లేకపోతే కొంచెం కాంటెంట్ యూత్ తోటి కాలేజ్, నాకు అవి కష్టం. అవి నాకు చాలా కష్టం అండి, నా వల్ల కాదు అలాంటివి. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఇలాంటివి. అంటే ఆ హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఇంకొంచెం డీపర్ లేయర్స్ లోని రాసుకోవడం నాకు ఇష్టం. అలాంటివి రాసుకొని ఇది నాకు ఈజీ కాబట్టి ఇది చేయడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ మై కంఫర్ట్ జోన్. అయితే యాక్చువల్గా ఈ సినిమాలో నాని గారు ఒక పిల్లర్ అయితే, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఒక పిల్లర్ అయితే, మీ రైటింగ్ ఈ మిగతా ఒక పిల్లర్ అయితే, ఈ పిల్లర్స్ ఇంకొక పిల్లర్ జాయిన్ అయింది పిల్ల యాక్చువల్ పాప కియారా కన్నా. యాక్చువల్గా ఆమె గురించి ఫస్ట్ నుంచి లవ్లో పడతారని చెప్పి అందరూ చెప్పుకొస్తున్నారు. నిజంగా ఆమె యాక్టింగ్ మాత్రం స్పెల్ బౌండ్ అనిపించింది, సినిమాకి క్రూషియల్ కాబట్టి. సో ఆమెను ఎలా సెలెక్ట్ చేశారు, అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? కియారా ఢిల్లీ అండి, షీఈస్ ఫ్రమ్ గుర్గావ్, ఢిల్లీలోనే అమ్మాయి. అండ్ కియారా ఆడిషన్ చేయడానికి, కియారా మాకు దొరకడానికి నేను ఆల్మోస్ట్ 70 మంది పైన ఆడిషన్స్ చేశాను. లాస్ట్ లో నాకు ఢిల్లీలో దొరికింది పాప. చూసిన 2 నిమిషానికే థాట్ ఈ పాప ఇంకా ఫిక్స్. కలిసిన వెంటనే తెలిసిపోయింది పాప. కియారా ఎంత షార్ప్ అంటే, మీరు తెలుగు రాదు అది కరెక్టే, కాకపోతే ఇప్పుడు కూడా అందరు ముగ్గురు నాని గారిది కానీ సినిమా మొత్తం మీరు ఈ ఎండ్ నుంచి ఆయన దాకా డైలాగ్స్ చెప్పమంటే చెప్పేస్తుంది. ఏకసంతాగ్రహి అండి. అంటే అసలు ఇలా పెట్టి 10 నిమిషాల్లోని చదువుతుంది, ఎన్ని డైలాగులు ఇచ్చినా. 10 minutes. ఇప్పుడు మీరు నిద్రలో లేపి అడిగినా షీల్ ఇమీడియట్లీ రెస్పాండ్ టు యూ. ఆ డైలాగ్స్ ఏంటి అని తండ్రి చెప్తాను. నాని గారి డైలాగ్స్ చెప్పేస్తుంది, మృణాల్ డైలాగ్స్ చెప్పేస్తుంది. అయితే చదువుకన్నా ఎక్కువ ఈ స్క్రిప్ట్ చదివింది అనమాట. చదువు కూడా అంతేనండి. షీఈస్ a 100% స్టూడెంట్ అనమాట. ఈవెన్ విత్ డూయింగ్ దిస్ సెట్ బుక్స్ తెచ్చుకునేది.
సో అక్కడ ఖాళీ టైంలో మిగతా టైంలో షార్ట్ లేదు ఇది అంటే అక్కడ వాళ్ళ మమ్మీ స్టడీస్ చెప్పేవారు. మళ్ళీ 10 minutes 20 minutes గ్యాప్ లో మరి చదువుకునేది షీఈస్ వండర్ కిడ్. అదే నిజంగా బ్రిలియంట్ యాక్చువల్గా చెప్పింది మీరు. అయితే యాక్చువల్గా ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది అన్న రీజన్స్ హానెస్ట్ గా మాట్లాడుకోండి, ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే స్లోగా స్టార్ట్ అయింది అన్నారు. బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి టిల్ ద ఎండ్ వరకు అసలు మామూలుగా కాదు. అంటే సీట్స్ లో అంటే పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నా పక్కన వాళ్ళతో ఇది చేయాలన్నా కూడా డిస్టర్బ్ అయిపోతామని అంత థాట్ అనేది క్రియేట్ చేయగలిగారు సెకండ్ హాఫ్ లో. సో ఆ సెకండ్ హాఫ్ సీన్స్ కి వచ్చేసరికి అంత ఉన్నా మరి ఫస్ట్ హాఫ్ ఏమన్నా కొంచెం అంటే అలా ఉండాలనే రాసుకున్నారా లేదంటే అలా ఉండాలని రాసుకోవడం అంటే సెకండ్ హాఫ్ హెవీ కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎమోషన్స్? మీకు నేను ఫస్ట్ హాఫ్ ఇదంతా హెవీనెస్ అక్కడ పెట్టాను అనుకోండి, మీరు సినిమా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ బాగుందంటారు. ఇప్పుడు అలా ఉంది కాబట్టి మీరు ఓవరాల్ గా సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినా చాలా బాగా పికప్ అయింది. సో సినిమా బాగుంటమే కదండి. అంటే మనం జనరల్ గా కొన్ని సినిమాలు హిట్ అంటాము, కొన్ని సినిమాలు బాగున్నాయి అంటాము, కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్తాం కదా, అలాంటి సినిమా ఇదనమాట యాక్చువల్ గా. ఈ విషయానికి వచ్చేసరికి నాని గారు దొరికారు మీకు లీడ్ క్యాస్ట్ కింద. అయితే ఆయన స్టైలింగ్ ఈ సినిమాకి మార్చుకుంటారు. ఈ సినిమాకి చాలా కొత్తగా ఉంది. ఆ హెయిర్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ లో ఒక రకంగా సెకండ్ హాఫ్ లో ఒక రకంగా ఇది చేశారు కదా. సో స్టైలింగ్ అంతా ఎవ్రీథింగ్ మీరు అంటే అనుకున్నప్పుడు ఇలా ఉండాలి క్యారెక్టర్స్ అని అనుకున్నారా లేదంటే కొన్ని ఇన్పుట్స్ నాని గారి దగ్గర నుంచి కూడా వచ్చినాయి? లేదండి, ఇప్పుడు సినిమాలోని మీరు చూసుకుంటే ఆయన లైఫ్ గురించి మనం చెప్తున్నాం. ఆయనకి ఒక 20 ఏళ్ళు ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ఆయనకు ఒక 36-37 హీఈస్ అ ఫాదర్. సో ఇది ఇక్కడ నుంచి ఒక 18 ఏళ్ళ ఆయన జర్నీ ఉంది, ప్రాసెస్ ఉంది. వెరైటీగా చూపించాలి, వైవిధ్యం ఉండాలి దీంట్లో, గెటప్ లో గానీ ఆయన అటైర్ లో గానీ. సో అప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏమైంది అంటే శ్రీకాంత్ తోటి దసరా చేస్తున్నారు నాని గారు. సో దానికి ఏం చేశాడు శ్రీకాంత్, చాలా రగ్ గా ఉండాలి అని చెప్పి హెయిర్ వదిలేశారు, బియర్డ్ ట్రిమ్ చేయకుండా వదిలేశారు, అన్ని అలా హి జస్ట్ వెంట్ ఇన్ లైక్ దట్. సో అప్పుడు నాకు ఎలాగా ఎక్కడో దగ్గర హెయిర్ ఎక్కువ ఉండి తర్వాత తగ్గితే బాగుంటది అని చెప్పింది. బట్ అది పాత ఫ్లాష్ బ్యాక్ లో మొదలు పెట్టాలి అంటే నేను షూటింగ్ అట్లా స్టార్ట్ చేసుకుని రావాలి, విచ్ పాపి లోపల పెద్దదైపోవచ్చు, ఇలా బోల్డ్ ఫ్యాక్టర్స్ అన్ని నాకు ఉన్నాయి. అప్పుడే పన్ను ఊగుతుంది అంది నాకు. ఇవన్నీ దీంతో ఫస్ట్ పాపతో కంప్లీట్ చేసుకెళ్ళి ఏదైనా అనుకున్నాం. సో నేనేమన్నానంటే నాని గారికి, మీరు అది ట్రిమ్ చేసి మళ్ళీ ఇదంతా చేయడం ఇంకా పెంచేయండి. సో అది ప్రెసెంట్ క్యారెక్టర్ వెళ్దాం. సో అలాగా కట్ చేసుకుంటూ సగం కట్ చేసుకొని మధ్యలో పోర్షన్ వెళ్ళాం, ఇంకా సగం కట్ చేసుకొని కూనూరు వెళ్ళాం. సో రివర్స్ ప్రాసెస్ లోని వీ డిడ్ ద హోల్ థింగ్ అండి. ఓకే, అంటే ఒక చిన్న హెయిర్ విషయంలో కూడా అంత కేర్ తీసుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా ఫైనల్లీ. తప్పకుండా సార్ తీసుకోవాలి, ఎందులోనా తీసుకోవాలండి. ఎస్ అందుకే అంటే ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్స్ నాని గారు ఓకే చేశారంటే ఆ డైరెక్టర్స్ ఒక స్టాంప్ పడిపోతుంది ముందే, హీఈస్ ద పర్ఫెక్ట్ డైరెక్ట్ మెటీరియల్ అని చెప్పి ముందే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకున్న డైరెక్టర్స్ అలా ఉన్నాయి, ఎంచుకున్న సబ్జెక్ట్స్ అలా ఉన్నారు, మీరు ప్రూవ్ చేసి చూపిస్తున్నారు వాటిని. ఈజ్ నెవర్ రాంగ్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసి చూపిస్తున్నారు వాటిని. యాక్చువల్లీ ఇంకా మృణాల్ ఠాకూర్ కూడా అంటే సీతారామంలో ఆమె కనిపించింది, ఫ్రెష్ లుక్ ఉంది, ఫ్రెష్ ఫీల్ ఉంది, అదంతా ఓకే. బట్ ఈ సినిమాలో కూడా పెర్ఫార్మెన్స్ సీతారాంకి టోటల్లీ డిఫరెంట్ ఉంది యాక్చువల్గా. బట్ షీ మెస్మరైజ్డ్ అగైన్. సో అంటే మీరు సీతారామం చూసే తీసుకున్నారా లేదంటే సీతారామం కన్నా ముందే అనుకున్నారండి? ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదేనా ఏదండి? ఇది మృణాల్ది కాదు, నేను అనుకోవడం. నేను తుఫాన్ అని తను ఒక సినిమా చేసింది, హిందీలో చేసింది. ఆ సినిమా పెద్ద ఆడలేదు, బట్ నేను అమెజాన్ లో ఎందులోనూ చూడడం జరిగిందండి. చూసిన తర్వాత అందులోని ఒక అప్పటికే కథ ఉంది. దిస్ వాజ్ లైక్ 3 years బ్యాక్ 4 years బ్యాక్. సో అప్పటికే కథ ఉంది. కథ ఉన్న తర్వాత అప్పుడు ఫస్ట్ నేను అనుకున్న మృణాల్ అయితే చాలా బాగుంటది అని చెప్పి, బికాస్ షీ హ్యాస్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ హర్ ఫేస్. సో వెన్ షీ క్రైస్ ఆర్ సంథింగ్ యూ వాంట్ ఫీల్ ఎంపథెటిక్ ఫర్ హర్. సో దట్ ఎగ్జాక్ట్లీ హౌ షీ లుక్స్ ఆన్ స్క్రీన్. సో ఐ ఇమీడియట్లీ థాట్ తనైతే బాగుంటుంది. తర్వాత సీతారామం వచ్చింది. సో నేను అనుకున్నా ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు తెలుగులోని అమ్మాయి సూపర్ చిత్రం అందరికి సో ఐ థాట్ ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ మీ టు లైక్ మేక్ అనదర్ మూవీ. అండ్ షీ ఆల్సో ఎన్నో కథలు విందంట తను కూడా తెలుగులో చేయడానికి. బట్ సీతారామం తర్వాత నేను చేస్తే అలానే ఉండాలి అని చెప్పి షీ పుట్ ఇట్ ఆన్ హోల్డ్. ఫైనల్లీ ఎప్పుడైతే హాయ్ నాన్న కథ విన్నారో ఇమీడియట్లీ షీ సెడ్ వి ఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. అయితే మీరు ఎంబీబీఎస్ చేశారు కదా, ఆల్రెడీ మెడిసిన్ చేశారు. మరి మెడిసిన్ చేసిన తర్వాత ఎవరైనా డాక్టర్ అవుతారు, మీరు మాత్రం డైరెక్టర్ అయ్యారు. అంటే మీరు కూడా ఈ హాయనన్నతో ఒక రకమైన మెడిసిన్ ఇచ్చారు మాకు జనాలందరికీ కూడా. ఒక హార్ట్ వార్మింగ్ టచ్ అదంతా కూడా ఒక అంటే ఒక అప్పుడప్పుడు మనం కన్నీళ్ళు కూడా మనకు మంచి చేస్తాయి అంటారు కదా, అలాంటి కన్నీళ్ళు వస్తాయి ఈ సినిమా చూస్తే మాకు అనిపించింది యాక్చువల్గా. సో మరి మెడిసిన్ చేసి టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా టు ద డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు ఇంట్లో నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటండి? నాన్నగారు పెద్ద సముఖంగా లేరండి. బట్ అమ్మ ఇప్పుడు మెడిసిన్ చేసి డైరెక్షన్ కి రావాలనుకోలేదండి. ఫస్ట్ నుంచి డైరెక్షన్ అనే అంటే
మై మదర్ ఆస్ మీ టు డూ మెడిసిన్ కంప్లీట్ చేస్తే బాగుంటది, అప్పుడు నీ ఇష్టం, ఎందుకంటే నీకు ఒక స్టేబుల్ డిగ్రీ ఉంటది. అండ్ సినిమా ఇండస్ట్రీ అంటే చాలా కాంపిటేటివ్ వరల్డ్, ఎంతో మంది ఉంటారు, నువ్వు ఒకటి రానిస్తావో రానివ్వో, నీకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారు ఎవరా, ఇవన్నీ నువ్వు తెలుసుకునే లోపల నీకు ఒక డిగ్రీ ఉంటది కాబట్టి కంప్లీట్ మెడిసిన్ దెన్ గో అని చెప్పి ముందు అన్నది కాబట్టి నేను మెడిసిన్ చేయడం జరిగింది. ఓకే. సో అయిన తర్వాత వెంటనే ఐ సైడ్ ఇది అయిపోయిందంటే లైక్ ఓకే ఫైన్ గో. ఓకే సార్, అయితే ఎలాంటి సినిమా రాయాలంటే జస్ట్ మనం ఒక పెన్ను పేపర్ కూర్చుని ఒక గదిలో కూర్చుంటే రాయలేము. యాక్చువల్గా మన రియల్ లైఫ్లో ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ అన్న టచ్ చేసి ఉండాలి, లేదంటే కనుక అంత డీప్గా ఏదో ఒక ఇన్సిడెంట్కి మనం కనెక్ట్ అయ్యి ఉంటే రాయగలుగుతుంది. మన రియల్ లైఫ్లో అవ్వచ్చు, మనం చూసింది అవ్వచ్చు. మరి దీనికి మీకు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు ఈ కథకి? సో అది ఈ కథ నాతో పాటు పెరుగుతూ వచ్చిందండి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు నేను 4 ఏళ్ళుగా అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? అంటే 4 years బ్యాక్ నుంచి కథ ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ నా మెచ్యూరిటీ లెవెల్ మారుతున్న కొద్దీ కథలోని నేను అడాప్షన్స్ ఇవన్నీ చేసుకుంటా వచ్చాను. అండ్ చాలా చూసాం కదండి, ఇప్పుడు మీరు హాయనానాలో చూసిందంతా కూడా మీరు ఎక్కడ జీవితంలో చూడను కాదు అది. చూడనివి కావు, చూసిన వాటినే మళ్ళీ కొత్తగా చూపించాలి, మన విజన్ తో చూపించాలంటే అది నాట్ ఏ జోక్ యాక్చువల్ గా. డెబిడెంట్ అది మీరు చాలా కమాండ్ ఉంటేనే కానీ, ఇప్పుడు మీరు చెప్తే నాకు అర్థం 4 years నుంచి మీతో ఉంది కాబట్టి ఆ ప్రేమ అనేది ఆ సీన్స్ లో కనపడింది, యాక్చువల్ రిఫ్లెక్ట్ అయింది. మీరు అనుకున్న రాసుకున్న ప్రతి దాన్ని అలా ఒక పేర్చుకుంటూ వచ్చినట్టు అనిపించింది స్క్రీన్ మీద. సో అది నేను అదే అంటున్నానండి. ఎస్ డెఫినెట్ గా ద స్టోరీ కూడా నాతోటే ఇట్ గాట్ ఏజ్ లైక్ వైన్, చాలా దీనిలాగా చూసిన సంఘటనలు సార్. నా జీవితం అంటే నా జీవితం పర్సనలీ అవ్వక్కర్లేదు, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో చూసినవి కానీ, లేకపోతే మాకేమైనా అయితే మా పేరెంట్స్ అలాగా రియాక్ట్ అవుతారు. హౌ దీస్ ఆర్ ద, ఇది ప్రతి ఒక్క దగ్గర యూనివర్సల్ అనండి ఎమోషన్స్ అని. సో అదెక్కడో దగ్గర ఐ వాంటెడ్ టు, ఎవరైనా చూసిన వాళ్ళు మీరు అన్నది ఇందాక ఫాదర్ డాటర్స్ కాదు, ఎవరు చూసినా అది ఎమోషన్స్ అనేవి మనకి యూనివర్సల్ కాబట్టి అట్లానే వాటినే ఎక్కడో దగ్గర కొంచెం తట్టి లేపాలి అని చెప్పి అనిపించింది. సో అందుకు ఈ రోడ్ ద స్టోరీ ఇన్ లేయర్స్, ప్రతి ఇది యాంగిల్ టచ్ చేద్దాము. చిన్న కథే, చాలా చిన్న కథ, ఆ ముగ్గురు జీవితంలో జరిగే కథ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు, బట్ ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది. మీ నాన్నగారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మీరు సినిమా ఇండస్ట్రీ రావడం, బట్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిపోయిన తర్వాత ఇలాంటి సినిమా మీరు తీసారని చెప్పి అందరూ మాట్లాడుతున్న తర్వాత, ఇలాంటి సినిమా ఆయన చూసిన తర్వాత అప్పుడేంటి వాళ్ళ రియాక్షన్? చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నేను మెసేజ్ మాట్లాడలేదు, ఇంకా మాట్లాడానండి, మెసేజెస్ పెట్టారు ఇదంతా. చాలా మా మదర్ అయితే 3 సార్లు చూసారు ఇప్పటికీ సినిమా. అమ్మకి ఫస్ట్ టైం చూసేటప్పుడు పెద్ద అర్థం కాలేదంటే, ఎందుకంటే పక్కన ప్రివ్యూ ఏదో వేసాం అనమాట, అక్కడ చూసాను జనాలు వచ్చి సెటిల్ అవుతున్నారు, అందరూ ఏమనుకుంటారు. షీఈస్ మోర్ క్యూరియస్ అబౌట్ వాట్ పీపుల్ విల్ థింక్ రాదర్ దెన్ సినిమా చూడడానికి. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఆ తర్వాత అలా 3-4 సార్లు ఇప్పుడు దాకా చూసింది. షీఈస్ వెరీ 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 హ్యాపీ అండి. అండ్ ఇంకా కంప్లీట్ గా అందరం కూర్చొని మాట్లాడిన సంఘటన జరగలేదు, బికాస్ ఐ వాస్ బిజీ ప్రమోటింగ్ ఇదంతా చేసే ప్రాసెస్ లో ఉన్నాం. ఇంకా వదిలేయచ్చులేండి, జనాలు తీసుకున్నాం సినిమాని. అంటే ఫస్ట్ మీరు చేసేది కూడా ఫ్యూ డేస్ ఆఫ్ ప్రమోషన్, దాని తర్వాత అంతా కూడా మేము హార్ట్స్ లో తీసుకుంటే ఇంకా మేము ప్రమోట్ చేస్తుంటాం. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది మోర్ ప్రమోషనల్ కంటెంట్ దాని ఎనీ అదర్ కంటెంట్ యాక్చువల్ గా. సో ఇప్పుడు నేను అన్నది కూడా అదే, ఇందాక ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళి నానిగారి సినిమా ఇంట్లో ఒకళ్ళు చూసి వచ్చారంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి తీసుకెళ్ళాలంటే సినిమా ఉంటది కాబట్టి ఇది అదే అవుతుంది అనమాట. యాక్చువల్ గా చైన్ రియాక్షన్ లాగా 1 by 1 ఒకళ్ళు చూసిన 10 మందికి చెప్తున్నారు యాక్చువల్ గా. సరే, అయితే ఇది ఎంత మీరు రాసుకున్నా, ఎంత మీరు తీసినా, ఎంత మీరు ఎన్నిసార్లు చూసుకున్నా కూడా, బట్ వన్ టైం మనం ఒక థియేటర్లో అందరితో కలిసి కూర్చొని చూస్తున్నప్పుడు ఒక సీన్ ఏదైనా ఖచ్చితంగా మనకే గుచ్చుకుంటుంది. యాక్చువల్ మనం తీసాము, మనం రాసాము, ఇవన్నీ మర్చిపోతాం కదా. అలా అనిపించిన సీన్స్ ఏమి ఉన్నాయి దీంట్లో మీ పరంగా, మీ పర్టికులర్? నాకు ఉన్నాయి. ఒక సీన్ నేను మొత్తం మర్చిపోయి నేను చూసే సీన్ ఎప్పుడు నాకు మొత్తం సినిమా త్రూ అవుట్ ప్రతి దగ్గర ఇలా చేసుకుంటే బాగున్నాను, అలా చేసుకుంటే బాగున్నాను, కరెక్షన్స్ ఇలా చేసుకుంటే బాగున్నాయి, ఇవన్నీ అనిపిస్తా ఉంటుంది. ఒక్క సీన్ ఐమ్ టోటలీ హ్యాపీ ఇస్ ఏమో, మీరు సెకండ్ హాఫ్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. పాప 3 సార్లు తల్లిని పిలుస్తుంది, బట్ తను వెళ్ళిపోతా ఉంటది అనమాట. నాన్నగారు వచ్చి చేపట్టుకుంటారు వెళ్ళొద్దు అని. సో ఆ సీన్ అండి నాకు ఎప్పుడు చూసినా ఇట్ బికాస్ ఆఫ్ ద వే లైక్ యునో ద హోల్ ఆ ఎపిసోడ్ మొత్తం నాకు ఎప్పుడు చూసినా ఇల్ బీ లైక్ అబ్బా చాలా బాగుంది ఇది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లేండి సార్, హార్ట్ పిండేశారు మాకు చిన్న చిన్న డైలాగ్స్ తోటి. ఎరా నేను నా ప్రేమ సరిపోలేదు అంటారు నానిగారు. డైలాగ్ చిన్న డైలాగే కానీ అసలు అక్కడ తీసుకున్న విధానం కానీ. బట్ మీకును అంటే జనరల్గా హీరోయిన్ కెమిస్ట్రీ లేకపోతే ఇవన్నీ మాట్లాడతాం కదా, మాకు ఈ సినిమా తర్వాత మేము అనిపించాల్సింది ఏంటంటే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కెమిస్ట్రీ మాత్రం ఇట్స్ లిటరల్లీ స్పెల్ బౌండ్ అనిపించింది నాకు మాత్రం. అది చాలా చిన్న వర్డ్ యాక్చువల్గా, నా ప్రేమ సరిపోలేదని చిన్న వర్డ్,
బట్ దాన్ని మీరు తీసుకెళ్లే విధానం, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇది మొత్తం కలిపేసరికి లిటరల్ గా అనిపించింది. సో అంటే హేషమ్ అబ్దుల్ గారితో అంటే మీరు అది కూడా ఫస్ట్ ఖుషి కన్నా ముందు అనుకున్నారా, లేకపోతే ఎలా అనుకున్నారా? ఆయన ఖుషి కన్నా ముందు హృదయం చూసాక అనుకున్నాం. అప్పటికి ఆయన ఖుషి చేస్తానండి, పాటలేం రిలీజ్ కూడా అవ్వలేదు, ఖుషికి లాక్ అయ్యారు ఆయన అని చెప్పి తెలుసు. ఓకే, బట్ నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి కథ చెప్పడం జరిగింది ఖుషిలోని. హీ రియలీ లవ్ ద స్టోరీ అని గోట్ ఆన్ బోర్డ్. మీరు అన్నది హిషామ్ నేను కూర్చొని చాలా డిబేట్లు అండి మ్యూజిక్ గురించి, ఎలా ఉండాలి ఈ సినిమాకి, ఈ ప్రతి సీన్ కి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలి అని. లిటరలీ ఏంటి అంటే కథ రాసుకున్నాం, మ్యూజిక్ రాసుకున్నాం. మ్యూజిక్ మొత్తం ఒక స్టోరీ అయిందండి మాకు. అదే, సో ఆ కథ కాకుండా ఇది ఇంకో కథ రాసుకున్నాం. అలా వద్దు సరే, ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఏమనుకుంటున్నాయి, మ్యూజిక్ నుంచి మనం కథ ఎలా చెప్పాలి అని చెప్పి. సో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదంతా సీక్వెన్సెస్ అన్ని కూడా అసలు ఫుల్ ఆర్కెస్ట్రేషన్ తోటి దీంతో దాంతో ధూమ్ ధామ్ చేసే అవకాశం మాకు ఉన్నప్పటికీ మేము వద్దు అనుకున్నాం. అలా వెళ్ళొద్దు, కొత్తగా ఏదో ఒకటి ఇద్దాం, అంత హై సీన్ నుంచి తెప్పిద్దాం, సపోర్ట్ చేద్దాం, డామినేట్ చేయొద్దు మ్యూజిక్ తోటి. జనాలు చూసేటప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. మేబీ ఇప్పుడు జనరల్లీ తెలుగు సినిమా అంటే మనం ఇలా చేస్తున్నాం కదా, విల్ బ్రేక్ ఇట్, అది మనం బ్రేక్ చేసి అట్లీస్ట్ విల్ ట్రై సంథింగ్ న్యూ. సో ప్రతిసారి మ్యూజిక్ డైరెక్టర్ తోటి ప్రాబ్లం ఏమవుతుంది అంటే, మామూలుగా సినిమా ప్రాబ్లం కాదండి, కోరుండి చేసుకుంటారు ఏంటి అంటే సీన్ మ్యూజిక్ లేకుండా చూడలేరండి. యూ వాంట్ మ్యూజిక్ టు ఓవర్ పవర్ అక్కడ ఉన్నదంతా, సో దట్ మీకు ఆ ఫీల్ ని చాలా గట్టిగా ఇంజెక్ట్ చేయడం. మేము ముందే అనుకున్నాం సపోర్ట్ చేద్దాం, ఈ సినిమా బాగా వచ్చింది తెలుసు మనకి, చిన్న సపోర్ట్ ఇద్దాం, ఎన్హాన్స్ చేద్దాం, దాన్ని డామినేట్ చేయదు అక్కడ మ్యూజిక్ అని. ఇది నేను హిషామ్ కలిసి అనుకొని కూర్చొని అక్కడ నుంచి వి స్టార్టెడ్ ప్లేయింగ్ అండ్ వండర్ఫుల్ ప్రాసెస్ వాట్ మీ అండ్ హిషామ్ అండర్వెంట్ టు క్రాక్ ద మ్యూజిక్ ఫర్ ద మూవీ. చాలా ఈజీ అండి, ఆ మ్యూజిక్ చాలా ఈజీ, బట్ దానికి మేము ఏది చెయ్యాలి అనే మా డిబేటే పొద్దు నుంచి రాత్రి దాకా. అది అయితే రాత్రి మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం, ప్రతి సీన్ డిస్కస్ అయితే ఇప్పుడు దీనికి ఇలా వెళ్దాం అని చెప్పి నైట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దునకి ఒక సీన్ అయ్యేది మాకు. అయితే డిస్కషన్స్ లో ఇప్పుడు కూడా రెండు రకాల డిస్కషన్స్ ఉంటాయి. అంటే ఫైనల్లీ మన బెస్ట్ అవుట్పుట్ కోసమే డిస్కషన్ చేస్తాం. ఒకటి ఏంటంటే వాదించుకునేవి కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. అలాంటి సీన్స్ అన్న ఎదురైనాయా మీకు? లేకపోతే హిషామ్ గారికి ఒక దగ్గర మాకు చాలా గట్టిగా అతను ఒకటి పట్టుబట్టాడు, నేను ఒకటి పట్టుబట్టాను అనమాట. మాకు ఎప్పుడు చాలా ఫనీగా ఉంటుందండి. ఒక ఇన్విజిబుల్ అవార్డ్ పెట్టుకుంటాం అక్కడ. ఓకే, సో ఇన్విజిబుల్ అవార్డ్ అది మా ఇద్దరికే కనపడుతుంది అనమాట. నేను ఎప్పుడన్నా నేను కరెక్ట్ పాయింట్ చెప్పాను అనుకుంటే అతను రాంగ్ అని ఇచ్చేస్తాడు, తీసుకో అవార్డు ఈ రోజు నీదే అంటాడు. ఆ రోజు అంతా నాదే. తర్వాత ఎప్పుడైనా అతను నెగ్గితే సరే సరేలే నెగ్గావు ఇదిగో తీసుకొని అవార్డు. మేము అలాగే ప్రతిసారి అవార్డు అలా ఎక్స్చేంజ్ చేసుకునే కామెడీ చేసుకుంటాం, ప్రాసెస్ లో ఉండేవాళ్ళం. సో అలానే వన్ టైం ఒక మ్యూజిక్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నేను అసలు అది వద్దు అని అన్నా. అదేంటో చెప్పను నేను, ఎందుకంటే చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో నేను చెప్పను, నేను అది వద్దు అన్నాను, ఇది కావాలి అన్నాడు. ఎందుకు అన్నా, 98% కొత్తగా వెళ్ళాం ఈ సినిమాకి, ఆ 2% పాతగా వెళ్తే నీకు ఏంటి ప్రాబ్లం అంటాడు. నేనంటాను 98% మనం చాలా కొత్తగా వెళ్ళి 100% కొత్తగా అన్ని చేసి అన్ని సప్తసాగరాలు దాటి ఇంటి ముందుకు వచ్చావడం ఏంటి, లేదు ఆ 2% కూడా మారుద్దాం, నన్ను నమ్ము బ్రదర్, నన్ను నమ్ము, ఇది కొంచెం ఆ మాస్ ఆడియన్స్ కి ఇలా ఉండాలి, మొత్తం అంతా నువ్వు అంత క్లాస్ వెళ్ళిపోవద్దు, ఈ 2% దయచేసి నా కోసం వదిలేయాలన్నాడు ఆయన. వదిలేసాను ఆయన గురించి. బట్ తర్వాత చాలా ఫన్నీగా ఏం జరిగిందంటే, మిక్సింగ్కి వెళ్ళినప్పుడు సురేన్ గారు అంటే మిక్సింగ్ చేసాడు, చెన్నైలో ఉన్న ఇద్దరం. ఆ మిక్సింగ్ చేసేటప్పుడు అది అతనే విని ఇందులోనే ఒక లేయర్ లేపేయచ్చు అని చెప్పి, ఆ మ్యూజిక్ నాకు ఏదైతే చిరాకో అందులో అతను అంతటా అతనే బాగాలేదు అని చెప్పి అదొకటి మ్యూట్ చేసేసి, ఎవరు మిక్సింగ్ చేసే కాదు ఆయన అక్కడికి వచ్చాడు, ఇది బాగాలేదంటే నేను థ్యాంక్ యూ అన్నాను. మా సురేన్ గారు అందరు నవ్వేశారు అనమాట. ఇది నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటానే ఉన్నా, నన్ను నమ్ము నువ్వు అన్నావు కాబట్టి నేను నిన్ను వదిలేసా, బట్ ఇదే చూసావు నీకే అనిపించింది ఈ రోజు, అదే మన సినిమాలో పాడకూడదు, ఇది ఇంత చేసి నిజంగానే ఇంటర్నల్ వచ్చినట్టు ఉంటుంది, తీసేద్దాం అని చెప్పి. సో మొత్తానికి ఇన్విజిబుల్ అవార్డు అక్కడ మీకు వచ్చింది, ఇంకా అదే ఉండిపోయిందండి. సినిమా రిలీజ్ అయినా ఆయనకి ఇచ్చేయాలి. అయితే నాని గారితో ప్రాసెస్ ఆఫ్ ద సినిమా ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఆయన కంపెల్ చేయరు కానీ, బట్ కాకపోతే ఏంటంటే ఇది క్లారిటీ, అంటే ఆయన కూడా ఒక డైరెక్టోరియల్ థాట్ లో కూడా చూస్తుంటారు కాబట్టి సినిమాని, ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్తుంటారు కదా. సో నాని గారితో మరి ఎప్పుడన్నా జరిగిన డిస్కషన్స్ లో మీకు ఎక్కడన్నా అంటే మీరు అన్న సీన్ మళ్ళీ ఆయన ఎన్హాన్స్ చేయడం కానీ, లేదంటే అనుకున్న సీన్స్ ఏమన్నా మార్పులు చెప్పలేదు? చిన్న చిట్గా అటు ఇటు జరుగుతాయండి, చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. నేను ఒక అంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వాళ్ళు వచ్చి సెట్ లోకి వచ్చిన తర్వాత నేను ఒకలాగా చేస్తే అని అంటా, అంటే దానికని ఇది బాగుంటదేమో చూడంటారు. అది నాకు ఎప్పటికీ నాకు అర్థం కాదు, ఎందుకంటే ఆయనకి యాజ్ అన్ యాక్టర్
ఆయనకి ఆ బెటర్మెంట్, ఆయన ఈ పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్ గా ఎలా ఇవ్వగలరు అనేది ఆయనకే తెలుస్తుంది. Yes, yes. సో అది ప్లేస్మెంట్స్ అనేది, పొజిషన్స్ అనేది కొంచెం అటు ఇటు ఉన్నా, నేను ఒకలా అనుకున్నా, ఆయన వచ్చేసరికి కొంచెం ఎన్హాన్స్ అవుతా ఉంటాయి అన్నమాట. అవి చూసిన తర్వాత స్క్రీన్ మీద చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు చెప్పారు ఇలా అని. అర్థమైంది షూర్ అండి, 100%. అలానే వైస్ వర్సా కొన్ని నేను లేదండి ఇలానే అని అంట, అది ఆయన కూడా ఫస్ట్ ఎందుకు అలా అంటారు చూసి ఇప్పుడు అర్థమైంది, ఓకే ఇదే కరెక్ట్. సో అది ఇట్స్ కాన్స్టెంట్ జరుగుతూ ఉంటాయి. నాని గారితోటి, మృణాలతోటి, పాప కూడా అడుగుతుంది నేను కొంచెం ఇలా అడ్జస్ట్ అవ్వచ్చా, ఆమె కూడా అయ్యో షీ డెఫినెట్లీ నేను అవ్వచ్చా, 100%. వాళ్ళు క్యారెక్టర్స్ ఫీల్ అవుతూ, వాళ్ళు అలా బ్రతుకుతూ, వాళ్ళు ఇలా కావాలి అని అన్నారు అంటే ఏదో ఉంది. నాట్ పర్సనలీ దే టాకింగ్, ఇట్స్ ద క్యారెక్టర్ వాట్ దే వాంట్ పోర్ట్రే. 100% తీసుకోవాలండి సినిమా వరకు, మన కథ పరిమితం అయితే. అయితే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత, చూసుకున్న తర్వాత నాని గారు అన్న ఫస్ట్ మాట ఏంటి మీతోటి? మన దగ్గర ఇది రఫ్ ఎడిట్ చూసారు, నేను జస్ట్ అలైన్ పెట్టుకొని చూసాను. బయటకు వచ్చారు, బయటకు వచ్చి ఫస్ట్ ఏమన్నారంటే చూసారు, హీ వాజ్ క్లాపింగ్ లాస్ట్ లో అంతా కూడా ఆయన క్లాప్స్ చేశారు, ఇదంతా హీ వాజ్ సో హ్యాపీ చూస్తున్నంతసేపు. బయటకు వచ్చారు, బయటకు వచ్చి బుడ్డది చంపేసింది కదా నాట్ ఫస్ట్ పాప గురించి. అవునండి అన్నాను. శౌర్య మన దగ్గర క్లాసిక్ ఉంది, సెకండ్ హాఫ్ అప్పుడు మేము ఫస్ట్ కంప్లీట్ చేసిన సెకండ్ హాఫ్ చూసారు. ఫస్ట్ హాఫ్ ఇంకా షూట్ చేయలేదు మేము. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ఇవన్నీ ఆయన గెటప్ ఏదైతే ఉందో గెటప్ వైజ్ షూట్ చేసుకుంటాను. సో చూసి ఆయన అన్నారు, ఇప్పుడు నేను చూసిన దాంట్లో ఉట్టి సెకండ్ హాఫ్ లో నాకు 7-8 హై ఆక్టేన్ సీన్స్ కనపడ్డాయి. మన దగ్గర ఒక క్లాసిక్ ఉంది, ఈ మిగతా చెత్త అంతా ఇప్పుడు రఫ్ ఎడిటే కాబట్టి అలైన్ చేసుకున్నాను కాబట్టి మిగతాదంతా అటు ఇటు ఎగిరిపోతే, ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఉంది, అవన్నీ ఎగిరిపోతే క్లాసిక్ ఉంటుంది. ఇది ఏదైతే క్లాపింగ్ మూమెంట్స్ ఉన్నాయి వీటన్నిటితోటే పెట్టేసామంటే అయిపోయింది సినిమా, అయిపోయింది. ఇంకా మిగతా అంతా కూడా తీసేద్దాం. అయిపోయింది. కునూరు తీయక ముందు అయితే సినిమా చూసారు, కునూరు పోర్షన్ ఒక్కటి మేము చేయాలి, సో అలా 3 సార్లు చూసారు ఆయన. అదేంటి అంటే ముంబై పోర్షన్ గానీ, ఆయన తిరిగి వచ్చే వాళ్ళ పెళ్లి గానీ, ఇదంతా పోర్షన్స్ మిగతా సినిమా అంతా చూసారు. చూసి నన్ను అడిగితే దీన్ని ఇలా రిలీజ్ చేసేయచ్చు, నువ్వు కూనూరు పోర్షన్ ఎందుకు అడుగుతున్నావు కూడా నాకు తెలియదు అని చెప్పాను. ఇక నువ్వు చూసుకొని ఇష్టం అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయారు. సో హీ వాస్ వెరీ హ్యాపీ విన్ మై సోదు. ఓకే, అయితే కూనూరు వచ్చింది కాబట్టి మాట సార్, జనరల్ గా సినిమా అంటే ఒక దగ్గర మీరు ఈ సినిమాలో చూస్తే కూనూరు ఉంటది, కూనూరు టు బాంబే ఉంటది, తర్వాత బాంబే నుంచి కట్ చేస్తే గోవా ఉంటది, అంటే మొత్తం అంతా కూడా ట్రావెలింగ్ లో ఉంది ఎక్కువ ఈ సినిమా. అంటే అలా కాదండి, ఇప్పుడు బేస్ ఏం పెట్టుకున్నాం, ముంబై పెట్టుకున్నాం, బట్ ముంబైలోని కథ జరుగుతుంది, బట్ ఈ కథ ఎక్కడ మొదలైంది, అక్కడే మొదలవ్వాలని ఏం లేదండి. సో వీ వాంటెడ్ టు షో డిఫరెన్స్ ఇన్ ద కలర్ ఫర్ ద ఆడియన్స్, అంటే 100% ఫర్ ద ఆడియన్స్ అండ్ ఫర్ ద స్టోరీ యాజ్ వెల్. నాకు కూడా యాజ్ అ రైటర్ ఇక్కడ ఎందుకు మొదలవ్వాలి కదా, ఇట్ కెన్ స్టార్ట్ సమ్వేర్ ఎల్స్. సో ఎక్కడంటే కూనూరు పట్టుకున్నాం. కూనూరు హిల్ స్టేషన్ ఎందుకు పట్టుకున్నాం, ఇప్పుడు మీరు ముంబై చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ పేస్టల్స్, వెరీ కాంక్రీట్ అండి ముంబై అంతా. మేము మా డ్రెస్సింగ్ అంతా కూడా ప్రతి ఒక్కరిది కలర్స్ కూడా అలానే ఉంటాయి, బట్ కూనూరులోని యూ సీ అ లిటిల్ వైబ్రెన్స్. ఎందుకు అంటే ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు ఆయన అలా ఉన్నాడు బాబ్ తోటి, ఒకప్పుడు అలా కాదు, ఈస్ వెరీ హ్యాపీ గో లక్కీ గై. సో మృణాల్ అప్పుడు వేరేలా ఉండేది. సో వీళ్ళందరినీ ఎలాగా పై కథంతా ఊరు మొత్తం తెలిసిపోయేలా జరగకూడదు, ఎందుకంటే కథలోని ఉన్న ఎగ్జాక్ట్లీ ఒక ఎన్క్లోజ్ ప్లేస్ ఉండాలి. సో డిఫరెన్స్ ఉండాలి. ముంబైకి నేను చూసే ఈ సినిక్ బ్యూటీ డిఫరెన్స్ కూడా ఉండాలి, లేదంటే యూ ఫీల్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్, మీరు చూసేటప్పుడు యూ ఫీల్ ఇట్ వెరీ మొనోటనస్. నేను అక్కడే మొదలుపెట్టి అక్కడే మొత్తం చేస్తాను, సో అందుకు అక్కడ ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు తప్పించుకునే ప్రాసెస్ లోనే ఎక్కడికి వెళ్ళాలి, సో ఆయన వర్క్ అది కాబట్టి అక్కడ నుంచి గోవా పట్టుకెళ్ళాం. సో మీ ఫేవరెట్ ప్లేసెస్ పర్సనల్ గా కూడా లేదు, ఏది నా ఫేవరెట్ ప్లేస్ కాదు. ముంబై ఐ రియలీ లైక్, అంటే ఎక్కువ పని చేస్తా తిరుగుతూ ఉంటాం కాబట్టి, అంతే తప్ప ఏ 3 నా ఫేవరెట్ ప్లేస్ లేం కాదు. అయితే యాక్చువల్ గా ఈ సినిమా చూసిన తర్వాత మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి ఆడియన్స్ నుంచి అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా మంది పెడుతుంటే మొన్న నాని గారు కూడా ఒకటి రీట్వీట్ చేశారు, ఇది ఒక డాటర్ అండ్ ఫాదర్ చూసి వచ్చిన తర్వాత ఏడుస్తుంటే హక్ చేసుకున్న సీన్స్. సో ఇలాంటి మూమెంట్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. మరి సెలబ్రిటీస్ నుంచి కూడా చాలా ఇది వచ్చి ఉంటాయి. మీకు గాజు బొమ్మ సాంగ్ అప్పుడే మహేష్ బాబు గారు కూడా యాక్చువల్గా చేశారు. అంటే ప్రతి ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండ్ అనే దాన్ని ఇంతకు మించి ఎవరో చెప్పలేరు అన్నట్టు. సో మరి మీకు సెలబ్రిటీ సర్కిల్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు ఈ సినిమాకి? సెలబ్రిటీ సర్కిల్స్ నుంచి అంటే బాగానే చేశారు. అల్లు అర్జున్ గారు చూసి మాట్లాడారు, చాలా బాగా చేశారు అని చెప్పి. సుకుమార్ గారు పిలిచారంటే అలా కాదండి, సుకుమార్ గారు ఆయన సినిమా చూడమని చెప్పి అడుగుదా అని చెప్పి, సో హ్యాపీ అండ్ చాలా నేను విన్నా, నేను ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి వెయిటింగ్ అన్నాను. సో ఈ రోజు రేపు చూస్తారు అనుకుంటాను సినిమా. చూసి నేను అన్నాను
మీరు చూసి నాకు చెప్పి ఎలా ఉంది సినిమా అంటే దానికన్నా అవార్డు లేదండి నా దగ్గర. జస్ట్ గో వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో సార్ అని చెప్పి ఆయన మళ్ళీ కంగ్రాచులేట్ చేయడం జరిగింది. సో అదండి. నెక్స్ట్ శివరాజ్ కుమార్ గారు 10 నిమిషాలు మాట్లాడారు కాల్ చేసి. ఆయన వీడియో ట్వీట్ ఇచ్చారు, ఆయన ఒక ట్వీట్ చేశారు, వీడియో బైట్స్ ఇచ్చారు. ఈ పర్సనలీ కాల్డ్ మీ అని అప్రిషియేటెడ్. 20వ తారీఖు వస్తున్నా కలుద్దామని చెప్పి కూడా అన్నారు. సో రియలీ లవ్డ్. ఆయన అన్నారు ఇన్నేళ్ళ దీంట్లోనే నాకు తెలుసు సినిమా అంతా ఎవరు అక్కడ యాక్టర్ నించున్నారు అంటే ఎందుకు నించుంటారు ఏంటి అన్ని తెలుసు కాదు, ఇప్పుడు ఇలా జరుగుతుంది అలా. బట్ లాస్ట్ టైం నాకు గుర్తులేదు ఏ సినిమా నేను సినిమాని మర్చిపోయి ఏడ్చానో నాకు గుర్తులేదు. ఆయన నాకు నేను అడగడం జరిగింది. సో దట్ ఐ ఫెల్ట్ లైక్ కాంప్లిమెంట్ అనమాట. సో ఈస్ కమింగ్ అండ్ ఆడియన్స్ దగ్గర నుంచి ద రెస్పాన్స్ అంటే నాకు ఆల్మోస్ట్ నేను ఇంకా మొత్తం చూసుకోలేకపోయాను కూడా అండి అన్ని. ఇప్పటివరకు చూసినట్లు బెస్ట్ ఏమనిపించింది? బెస్ట్ రెస్పాన్స్ అంటే ఏమనిపించింది? బెస్ట్ రెస్పాన్స్ అంటే నేను అందరికీ అదే చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేను చూసిన వాటిలో చాలా మంది పేజీలు రాశారండి. దే బీన్ లైక్ పుట్టింగ్ ఆల్ ద గుడ్ థింగ్స్ అబౌట్ ద మూవీ. లవ్ లెటర్స్ రాశారు, ఏవేవో చేస్తున్నారు అనమాట. కొంతమంది బూతులు కూడా రాశారు ఇన్ అ గుడ్ వే. అది కొంచెం రాక్షస ప్రేమ కూడా చూపించారు. బట్ వీటన్నిటికన్నా ద బెస్ట్ కాంప్లిమెంట్ వాట్ ఐ రిసీవ్డ్ అంటే చాలా మంది when they're putting up a post they're saying థ్యాంక్ యూ అంటున్నారు అండి. ఇప్పుడు సినిమా హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ అంటారు, బట్ థ్యాంక్ యూ అనే మాట వస్తుంది. కంగ్రాచులేషన్స్ రావట్లేదు, థ్యాంక్ యూ అని వస్తుంది. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ దే లవ్ ద మూవీ, దే ఓన్డ్ ఇట్ అండ్ దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో అంత మించి కాంప్లిమెంట్ ఐ డోంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన పాకెట్ లో నుంచి నేను ఒక 100 రూపాయలు 150 200 300 ఖర్చు పెట్టుకొని ఒక సినిమా చూసి, అదే ఫ్యామిలీ అయితే ఒక 2000 ఖర్చు అవుతుంది, 2000 ఖర్చు పెట్టి ఒక సినిమా చూసిన తర్వాత కూడా నేను అంతసేపు ఏడ్చి థ్యాంక్ యూ చెప్పానంటే దిట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అంటే నేను ఇందాక అన్నాను కదా, సినిమా చూసి ఎంజాయ్ చేయడం వేరు, దాన్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తాం మనం, కొన్ని రోజులు దాన్ని ఫీల్ అవుతాం కదా. ఆ ఫీల్ ఉంది యాక్చువల్గా సినిమా సెకండ్ హాఫ్ మొత్తానికి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్, ఫస్ట్ సినిమా మొత్తం బాగుంది, సెకండ్ హాఫ్లో అయితే నాకు ఆ ఫీల్ అనిపించింది అనమాట యాక్చువల్గా. సో అది అండి. అయితే యాక్చువల్గా నెక్స్ట్ ఒక సినిమా నుంచి ఒక సినిమాకి ఇప్పుడు యాక్టర్స్ ఎలా అయితే ట్రాన్సిషన్ కావాలనుకుంటారో డైరెక్టర్స్ కూడా అనుకుంటారు, లేదంటే ఈ డైరెక్టర్ ఇదే అని చెప్పి అనేస్తారు కదా. సో మరి నెక్స్ట్ సినిమాకి కథలు రెడీనా? ఎలాంటి కథతో మమ్మల్ని? తప్పకుండా హాయనానా లాగా అయితే ఉండదండి, అది కొంచెం యాక్షన్ డ్రామా ఉంటుంది కదా. సో దాని మీద వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి, అది ఎప్పటి నుంచి ఉన్న కదా. ఓకే. సో అది కూడా మళ్ళీ తీసి సానబెడుతున్నాను అనమాట. అంటే మీరు MBBS లో ఎగ్జామ్స్ కన్నా కూడా కథలు ఎక్కువ రాసుకున్నట్టున్నారు యాక్చువల్గా. ప్రాసెస్ నేను అలాగేనండి, చదివేవాడిని చిన్నప్పటి నుంచి కూడా కథలు రాసుకున్నారు. అయితే టైం వేస్ట్ అయింది మాకు. ఈ 4 years కూడా ముందు వచ్చింది వాటికి 2-3 సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఇలా జరిగిన తర్వాత ఇంకోలాగా అనేది అసలు ఉండదండి, ఇలా అయిపోయింది కాబట్టి అంతే. ఆ 4 years కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఐ డోంట్ టేక్ ఇట్ లైక్ మెచ్యూరిటీ అనేది కూడా గ్రో అవుతూ ఉంటుంది కథ చెప్పడంలో. కానీ సినిమాకి వచ్చిన ఇన్ని ఇయర్స్ కూడా ఎవ్రీథింగ్ ఏది వేస్ట్ కాదండి అంతా. ఇప్పుడు నేను అంత నీట్ గా 65 రోజు ఇవన్నీ నేను 65 రోజెస్ ఇవన్నీ పెట్టుకుంటున్నాను సినిమాల్లో అంటే. యాక్చువల్లీ అదే 65 రోజెస్ కూడా అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా 65 రోజెస్ అని తెలుగు అంటే అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు, బట్ దానికి ఒక మెడికల్ టర్మ్ కూడా యాడ్ చేశారు కదా. ఇవన్నీ మీకు త్రూ MBBS నుంచి అక్కడ నుంచే వచ్చినాయి, అక్కడ తెలిసినాయి మీకు. అంటే మీ కోర్స్ అలా కూడా ఉపయోగపడింది యాక్చువల్గా, సినిమాకు ఒక కోర్ అయింది యాక్చువల్గా. అదే అంటున్నాను. సో అట్లా నాకు చాలా విధంగా ఉపయోగపడింది, ఇంకా నా కథలు కూడా ఉపయోగపడుతుంది. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ అ నాలెడ్జ్ అండి, ఏది అది జ్ఞానం ఏది కూడా వేస్ట్ కాదు, ఏది కూడా వేస్ట్ కాదు. సో హ్యాపీ. ఇప్పటి వరకు ఈ సినిమాని చాలా మంది ప్రేక్షకులు చూశారు, వాళ్ళందరి తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను శౌర్య గారు. అలాగే చూడని వాళ్ళని కూడా చూడమని చెప్తున్నాను, ఎందుకంటే రికమెండబుల్ మూవీ కాబట్టి. సో మీరు ప్రేక్షకులకి చూసి అలరిస్తున్న ప్రేక్షకులకి, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ నాన్న చేసిన ప్రేక్షకులకి మీరేనా చెప్పాలనుకుని చెప్పండి. సో డెఫినెట్లీ సినిమా రిలీజ్ అయిందండి, ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. ఇప్పుడు దాకా మా మీద షవర్ చేస్తున్న మీ అప్రిసియేషన్ కానీ లవ్ కానీ చాలా చాలా ద హోల్ టీమ్ ఇస్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సినిమా ఇంకా ఆడుతుంది, ప్లీజ్ go watch it. A wonderful movie along with your family. Just take your family and watch it and you'll fall in love with us. The movie will feel like a tight hug, I'm sure. Thank you so much. Yes.